కూడా దయచేసి తీసుకోవాలని మనం చేస్తున్నాం. ఇంకా తీస్తూనే ఉన్నారా? యవ్వన కాలమున కాడి మోయిట నరునికి మేలు. ఇప్పటికి ఎన్ని విషయాలు చూస్తున్నాం? ఇది మూడో విషయం. ప్రతి విషయంలో యవ్వనస్తుడు అని చూసి వచ్చాం. మొట్టమొదటిగా ప్రత్యేకంగా ఉండని ఆత్మీయ కుమారుడికి పౌలు గారు ఏమన్నాడు? నీ యవ్వనాన్ని బట్టి ఎవరిని తృణీకరించకము. యవ్వనస్తులారా, దేవుని వాక్యం ఏందు నిలబడి ఉన్నది. 2 మాటలు చూసాం. తర్వాత ఏం చూసాం? యవ్వనస్తులు దేవుని వాక్యము చేత వారి నడతను శుద్ధి చేసుకుంటారని చూసాం. ఇప్పుడు 4వ మాట చదువుదాం. యవ్వన కాలమున కాడి మోయిట నరునికి మేలు, అది అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. యవ్వన కాలములో కాడి మోయిట నరునికి మేలు. కాడి దేనికి సాదృశ్యంగా ఉందంటే, పాత నిబంధన కాలంలో మనం చూసినప్పుడు ఒక బాధ్యతకి సాదృశ్యంగా ఉంది. క్రొత్త నిబంధనలకు వచ్చే లోపల ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి సువార్త 11:29 అన్నాడు, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్దకు వచ్చి నేర్చుకుని. నేను అనుకుంటున్నాను ఆయన పరిశుద్ధ గ్రంథం అనుకుంటున్నాను నేను. మనం నేర్చుకోవాలంటే మనకు ఒక బాధ్యత ఉండాలి. 3వ పాయింట్ ఏంటంటే, యవనస్తుడా బాధ్యత కలిగి జీవించాలి. యవనస్తురాలు ఏం చేయాలి తెలుసా? బాధ్యత కలిగి. నీ జీవితం మీద నీకు బాధ్యత ఉండాలి. నీ తల్లిదండ్రుల మీద బాధ్యత ఉండాలి. ఒకవేళ నువ్వు చదువుకుంటూ ఉంటే నీ చదువు మీద నీకేముండాలి తెలుసా? బాధ్యత కలిగి చదవాలి. నీ జీవితం మీద నీకు బాధ్యత లేకపోతే, నీ చదువు మీద బాధ్యత లేకపోతే, నీ ఇంటి మీద నీ తల్లిదండ్రుల మీద బాధ్యత లేకపోతే నువ్వు ఎలా తిరుగుతావో తెలుసా? లోకానుసారంగా తిరుగుతావు. పొద్దుగోకలు మనం చూస్తున్న కొంతమందిని బాగా తింటారు, తాగుతారు, ఇంట్లో ఎప్పుడు నిద్రపోతుంటారు. వీళ్ళెవరో తెలుసా? యవనస్తులు ఎవరో తెలుసా? బాధ్యత లేని వాళ్ళు. కొంతమంది ఉంటారు, తల్లిదండ్రుల దగ్గర కావలసిన ఫీజులు వసూలు చేసుకొని వెళ్ళి లోకములో ఇచ్చలవిడిగా తిరుగుతుంటారు. వీళ్ళెవరో తెలుసా? బాధ్యత లేని వాళ్ళు. కొంతమంది అమ్మాయిలు ఉంటారు, బాధ్యత లేకుండా బతుకుతూ ఉంటారు. నీ జీవితం మీద నీకు బాధ్యత కావాలి. నా జీవితం దేవుడిచ్చిన వరం, దేవుడిచ్చిన జీవితం, దీనిని బాధ్యతగా చూసుకోవాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం చాలా జాగ్రత్తగా వాక్యాన్ని కొద్ది నిమిషాలను, టైం చాలా అయింది కాబట్టి కొద్ది నిమిషాలని మనం ముగియడానికి మనం ప్రయత్నం చేద్దాం. బాధ్యత కలిగి జీవించాలంటే సమయాన్ని వ్యర్థం చేయబోకు. యవ్వన కాలంలో చదువుతూ ఉంటే ఆ సమయాన్ని వ్యర్థం చేయకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకొని చక్కగా చదువు. ఒకవేళ జాబ్ చేస్తుంటే ఆ ప్రాంతంలో బాధ్యత కలిగి పనిచేయి. ఆ ప్రాంతంలో ఎలాంటి చెడు ఆలోచనలతో నువ్వు అక్కడ ప్రవర్తించొద్దు. బాధ్యత కలిగి సంఘములో పనిచేయి. యవనస్తుడా, వాక్యం చెప్తా ఉంది, ఈ పని ఎవరంటే పెట్టింది? మళ్ళీ చదవండి మాట చదివిన తర్వాత ముఖ్యమైన విషయాలకి వెళ్దాం. అతని మీద దానిని మోపినవాడు, ఆ బాధ్యత మోపినవాడు యెహోవాయే. నీకు బాధ్యత ఉంది. యవనస్తుడా, నాకేముందలే, మా అమ్మన్నగారు ఉన్నారు, మా నాన్నగారు ఉన్నారు, మా అన్నయ్య ఉన్నాడు అని అనుకోవద్దు. నీకు ఒక బాధ్యత ఉంది. బాధ్యత కలిగి నీ యవ్వన కాల జీవితాన్ని నీకు దీవెనకరంగా మార్చుకోవడానికి తండ్రి దేవుడు ఈ స్థలానికి నేను తీసుకొచ్చాడు. నువ్వు బాధ్యత కలిగి జీవించాలి. బాధ్యత కలిగి ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వాక్యాన్ని మనం చదవడానికి మనం ప్రయత్నించేద్దాం. చదవండి మాటలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుకుందాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానం వల్లే కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఒక బాధ్యత కలిగిన యవనస్తుడు, యవనస్తురాలు సమయాన్ని ఏం చేయరు? వ్యర్థము చేయరు. చదువుకునే సమయంలో చదువుకుంటారు, పని చేసే సమయంలో పని చేస్తారు, పరిచర్య చేసే సమయంలో పరిచర్య చేస్తారు.
తల్లిదండ్రులకు లోబాల్సిన సమయంలో లోబడుతూ వారిని సంతోషపెడతారు. సమయాన్ని వ్యర్థం చేయరు. జీవితం అంతా, యవ్వన కాలం అంతా నీ ఇష్టానుసారం నడిచి చదవకుండా, తల్లిదండ్రులకు లోబడకుండా, సంఘములో పరిచర్య చేయకుండా, సమాజానికి ఉపయోగపడకుండా వయసు అంతా అయిపోయిన తర్వాత ఏమండి, అమ్మ నేను చెడిపోయాను, తల్లి నేను చెడిపోయాను, నీ మాట ఇంకేనంటాను అంటే ప్రయోజనం ఉందా? అందుకే వయసులో ఉండంగానే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తిస్తే నష్టపోతావు. బాధ్యత కలిగి నువ్వు జీవించాలి. ఒకరోజు ఒక యవ్వనస్తురాలు తన తల్లితో తండ్రితో ఇలా చెప్తూ ఉంది. ప్రతిరోజు ఏమని చెప్తుందో తెలుసా? 4 రోజులు కోటాలు జరుగుతున్నాయి. మమ్మీ, డాడీ, నేను ఆత్మీయంగా ఎదగాలి, నేను ఫలించాలి, నేను అభివృద్ధి పొందాలి అని చెప్పి దేవుడిచ్చే సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా, ఆ మీటింగ్స్కి వెళ్లకుండా, ఆ వాక్యం వినకుండా, ఆ ప్రార్థనకి వెళ్లకుండా ఆమె బాయ్ ఫ్రెండ్తో తిరగడం ప్రారంభించింది. 4 రోజులు, మొదటి రోజు వెళ్ళిపోయింది. చక్కగా రాత్రంతా ఎక్కడో గడిపేశారు. ఉదయాన్నే వచ్చింది, మమ్మీ డాడీతో చెప్తుంది, రాత్రి ప్రార్థన ఎలా జరిగిందో తెలుసా, దేవుడు ఎంత చక్కగా మాట్లాడో తెలుసా అంటేనే ఆ తల్లిదండ్రులు, అంతకంటే మాకు భాగ్యం ఏందమ్మా, నువ్వు దేవుళ్ళు చక్కగా గడుపుతున్నావు, దేవుళ్ళు ఎదుగుతున్నావు, అంతకంటే మాకేముంది అని సంతోషపడుతున్నారు. నాన్న ఈరోజు నైట్ కూడా వెళ్తానంటే తప్పనిసరిగా వెళ్ళమ్మా. వెళ్ళింది, సమయం అంతా వ్యర్థం చేసేసుకుంది, మళ్ళీ వచ్చింది. అదే మాట చెప్పింది, చాలా చక్కగా మాట్లాడే దేవుడు నన్ను బలపరిచాడని చెప్పింది. అలాగే 4వ రోజు కూడా వెళ్ళింది, 3వ రోజు వెళ్ళింది, 4వ రోజు కూడా వెళ్ళిపోయింది. తల్లిదండ్రులు అనుకుంటున్నారు, నా కుమార్తె చక్కగా దేవుని సన్నిధికి వెళ్ళింది, వాక్యంలో ఫలిస్తుంది, అభివృద్ధి పొందుతుంది అనుకుంటున్నారు. ఆ రాత్రి బాయ్ ఫ్రెండ్తో ఎక్కడెక్కడో తిరుగుతున్నప్పుడు అర్ధరాత్రి వేళ పోలీసు వారు ఆ అమ్మాయిని అబ్బాయిని పట్టేశారు. వారిని తీసుకెళ్లాల్సిన చోటికి తీసుకెళ్లారు, వారిని హింస పెట్టారు. వారిని ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, మీ పని ఏంటి, మీ ఇల్లు ఎక్కడ, మీ ప్రాంతం ఎక్కడ, మీ నాన్న ఎవరో, మీ మమ్మీ ఎవరో అని ఇవన్నీ అడిగిన తర్వాత మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. వెంటనే ఇంటికి ఫోన్ చేస్తే, ఏమండి మీ కుమార్తె మా చేతిలో పట్టబడి ఉంది. గుండె పగిలిపోయింది తండ్రికి. పోలీసు వారి చేతిలో ఎందుకు పట్టబడిందంటే పోలీసు వారు చెప్తున్నారు, ఇలా పలాని ప్రాంతంలో పలాని యొక్క పని చేస్తూ దొరికారు. సోదరీశ్వరుడా, సమయాన్ని సద్వినియోగం చేసుకుందా? యవ్వన కాల జీవితంలో దేవుడు మన మీద కాడి పెట్టాడు, అది మోయటం మేలు. బాధ్యత కలిగి చదువుకోవాలి, బాధ్యత కలిగి తల్లిదండ్రులకు లోబడాలి, వారి పని చేయాలి, వారికి పరిచర్య చేయాలి. యవ్వన కాలం వస్తూ ఉంది, పెరుగుతూ ఉంది, లేదా యవ్వన కాలంలో బాగా స్ట్రాంగ్గా ఉన్నావు, నీ తండ్రికి తల్లికి సంతోషాన్ని తెచ్చిపెట్టాలి. వాక్యం చెప్తాను, చదువుదాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం మొదటి వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం మొదటి వాక్యం చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం మొదటి వాక్యం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖమో పుట్టించును. జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడు? సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు, తన తల్లిదండ్రులను సంతోషపరుస్తాడు. బాగా చక్కగా చదువుకుంటారు, చక్కగా తల్లిదండ్రుల మాట వింటారు, చక్కగా దేవుని సన్నిధిలో ఎదుగుతారు, చక్కగా సేవకుల్ని అనుసరించి నడుస్తారు, పరిచర్య చేస్తారు, వారి జీవితాల్లో ధనిలు అవుతారు, వారి తల్లిదండ్రులు ఆనందిస్తారు. అలా కాకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే నీ జీవితం ఫెయిల్ అయిపోద్ది. ఇదిగో అమ్మాయిని ఆ తల్లిదండ్రులు వెళ్ళి తీసుకొచ్చారు ఇంటికి, అవమానంతో నింపబడిపోయింది. ఆమె రోజు రోజు కుంగిపోతూ ఉంది, ఆమె మెంటల్గా మారిపోయింది. ఇప్పుడు అనేక దైవజనుల దగ్గరికి ఆ యవ్వనస్తులను తీసుకెళ్తున్నారు ప్రార్థన చేయడానికి. మెంటల్గా మారిపోయింది, తల్లిదండ్రులు చెప్పేది గ్రహించలేకపోతుంది. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచింది, దేవునినే దుఃఖపరిచింది. ఎంతమంది దైవజనుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినా ఆమెకి స్వస్థత కలగకుండానే కుషించి అలాగే నశించిపోయింది. వాక్యం చెప్తుంది, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వాక్యం చెప్తుంది. అద్భుతమైన మాట చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 7:17.
అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగానే నీవేళ చనిపోదువు. మళ్ళీ చదవండి అదే మాట. అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగానే నీవేళ చనిపోదువు. చాలా జాగ్రత్త. ఎంత భయంకరమైన మాట. నీ కాలానికి ముందు ఎందుకు చనిపోతావు? ఎందుకు చనిపోతున్నారు? పైన రాయబడి ఉంది బుద్ధిహీనంగా తిరిగి. ఎందుకు రాయబడి ఉంది? ఏం రాయబడి ఉందంటే దుర్మార్గమైన పనులు చేయొద్దు. దేవుడు మనకు కాలాన్ని పెట్టున్నాడు, ఇన్ని సంవత్సరాలు బ్రతకాలని, ఇంత ఆవిష్కారమని దేవుడు పెట్టినాడు. కానీ మనం ఏమైపోతున్నామంట? కాలానికి ముందుగానే చనిపోతున్నాం. ఇప్పుడు చూడండి, యవ్వనస్తులు తల్లిదండ్రులకు చేయాల్సిన కార్యక్రమాలన్నీ తల్లిదండ్రులు పిల్లలకి చేస్తా ఉన్నారు. ఎక్కడ పడినా ఎక్కడ చూసిన. ఎందుకు చెప్పండి? రానైనా చర్చి కంటే దైవజనులు పిలిచిన, సాటి సేవకులు పిలిచిన, సాటి విశ్వాసులు పిలిచిన చూద్దాం. ఎందుకు తెలుసా? వారికి పట్టిన పాపం, వారు ఉన్నటువంటి ఆ యొక్క ఏరియా దేవుని సందికి రానియదు. వాక్యం చెప్తా ఉంది, నీవెప్పుడైతే ఆయన నమ్ముతావో నీ చీకటి బ్రతుకుని తీసేస్తాడు, సపరేట్గా బ్రతికేటట్టు చేస్తాడు, పరిశుద్ధంగా జీవించే చేస్తాడు, బాధ్యత కలిగి జీవించే జీవితాన్ని ఎక్కిస్తాడు. ఆ బాధ్యత వల్ల మహాకృపను మనం చూడగలం. ఇదిగో యవనస్తురాలు బాధ్యత లేకుండా, తను వెళ్ళాల్సిన చోటుకి వెళ్లకుండా, చదువుకోవాల్సిన సమయంలో చదువుకోకుండా, తల్లిదండ్రులను సంతోషపరచకుండా, బాధ్యత లేకుండా ఆమె ప్రవర్తించింది కాబట్టి, దుర్మార్గమైన పనులు చేసింది కాబట్టి, బుద్ధిహీనమైన పని చేసింది కాబట్టి కాలానికి ముందు ఏమైపోయింది? చనిపోయింది. అందుకే ప్రసంగి గ్రంథంలోని మనం చూసినట్లయితే అదే ప్రసంగి గ్రంథం మనం చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి ఆ మాటలు లేదా 11వ అధ్యాయం 9వ వాక్యం చదువుకుందాం. 11:9. యవనుడా, నీ యవన కాలమందు సంతోషపడము. అందరూ బైబిల్ని తీసుకొని చూడండి. నీ యవన కాలమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం చేసుకొనము. హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. ఓ యవనస్తుడా, నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేయి. నేను మొదట చెప్పాను, యవ్వన కాలం ఎంత విలువైందంటే అంత విలువైంది. యవ్వన కాలం అంతే ప్రమాదమైంది. యవ్వనస్తురాలు ఏమైంది? ప్రమాదంలో పడి నష్టపోయింది. ప్రసంగి అంటున్నాడు ఇక్కడ, నీ యవ్వన కాలం ముందు సంతోషపడము, ఇష్టం వచ్చినట్టు జీవించము, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడి నేను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము చేసుకున్నాము. జాగ్రత్త యవనస్తులారా, దేవుని చేతుల్లో మన జీవితాలను పెట్టుకుందాం. దేవునికి మనం సరెండర్ అయిపోదాం. దేవుని కృపను మనం చూద్దాం. అద్భుతంగా మనం చూస్తున్న ఈ మాట, ఒకసారి ఆ మాట చదవడానికి కూడా మనం ప్రయత్నం చేద్దాం. చూడండి ఆ మాటలు పిల్లరా, చివరి భాగం అదే ప్రసంగి గ్రంథం 11. వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం చేసుకున్నాము. తీర్పులోనికి తెస్తాడు. మనకాడ ఒక యవనస్తున్నాడు సార్, మీకు చాలా చక్కగా పాటలు పాడతాడు, పాట పాడితే ఆకర్షించబడతాం. పాడుతూ అతని ఉద్దేశం ఏంటంటే, నా పాట వల్ల నేను వివాహం చేసుకోవాలా, నా పాట వల్ల ఎవరినో ఒకరిని ఆకర్షించుకొని నేనేం చేయాలి, వివాహమో చేసుకోవాలి అన్న ఉద్దేశం అతనికి ఉంది. అతడు పాడి యవనస్తులను ఆకర్షించేశాడు. ఆ యవనస్తుడి చేతిలో పడిపోయినారు. ఒకరోజు మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి, ఇలాగే మీటింగ్స్ పెట్టాను, మేము ఏర్పాటు చేశాము. ఆ అబ్బాయి కనపట్లే, రెండోది మరొక అమ్మాయి కనపట్లే. చూసారా, అబ్బాయి కనపట్లే. పరిచయం చేసే వ్యక్తి, పాటలు పాడే వ్యక్తి ఇక్కడ లేడు.
పరిశుద్ధాత్మ నాతో చెప్తున్నాడు, వీడిని జాగ్రత్తగా చూడు అని. వీడిని చాలా జాగ్రత్తగా చూడాలని. అందుకనే అందరినీ గమనిస్తున్నాను, తన్ను కూడా గమనించలేడు. తీరా చూస్తే చేయకూడని పని చేయడానికి ఒకనొక ప్రాంతంలో వారి ఇరువురు ఉండారని నాకు తెలిసింది. వెంటనే రహస్యంగా పిలిచి, ఇంకెన్నడూ కూడా దేవుని సంధికి రాకూడదు, దేవుని మందిరికి రాకూడదు. ఇప్పటికి దీనికి ఫైనల్ వార్నింగ్ అయిపోయింది. ఫస్ట్ వార్నింగ్ ఇచ్చాను, రెండో వార్నింగ్ ఇచ్చాను, మూడో వార్నింగ్ అయిపోయింది. గెట్ అవుట్ అని చెప్పాను అంతే. అడ్రస్ లేడు. ఇప్పటికి సేవకుడు అవ్వాల్సిన వ్యక్తి, ఒక స్థాయిలో ఉండవలసిన వ్యక్తి దేవుడిచ్చిన తలాంతును ఉపయోగించి దేవుని మహిమపరచకుండా, సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా, తన జీవితాన్ని ఉన్నతంగా పెట్టుకోకుండా ఒక డ్రైవర్గా, ఒక వ్యాన్ డ్రైవర్గా తయారైపోయి వెళ్ళిపోయినాడు. ఈ మధ్య కాలంలో అనగా ఇంచుమించు 12 సంవత్సరాల తర్వాత నాకు ఆ అబ్బాయిని గురించి తెలిసింది. ఒక వ్యాన్కి డ్రైవర్గా పోతున్నాడంట. ఏమండి, ఉపయోగించుకున్నాడా? కానీ ఆ అమ్మాయిని మాత్రం దేవుడు కృప చూపి ఆ బిడ్డ చేసిన తప్పును ఒప్పుకొని విడిచిపెట్టింది కాబట్టి ఒక డాక్టర్ గారు ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. చెప్పలేదు సార్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ అబ్బాయి ఏమయ్యాడు చెప్పండి? వ్యాన్ డ్రైవర్ అయితే సరిదిద్దుకున్న యవనస్తురాలు ఒక డాక్టర్కి భార్య అయింది. ఓ పద్ధతైన కుటుంబంలో ఆమె ఫలిస్తూ ఉంది. బాధ్యత కలిగి యవనకాల జీవితాన్ని మనం కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఎన్ని విషయాలు చూసాం ఇప్పుడు? ఎన్ని విషయాలండి? 3 విషయాలు. 1, నెంబర్ 1 చెప్పండి. యవ్వనకాల జీవితం మనకు దీవెనకరంగా మారాలంటే నెంబర్ 1 ప్రత్యేకంగా మనం బ్రతకాలి. నెంబర్ 2 పరిశుద్ధంగా బ్రతకాలి. పరిశుద్ధంగా బ్రతకాలంటే క్లూలు ఇచ్చాను మీకు. ఎన్ని? 5 ఇచ్చాను. నెంబర్ 3 బాధ్యత కలిగి బ్రతకాలి. ఇంట్లో బాధ్యత ఉండాలి, నీకు చదువు మీద బాధ్యత ఉండాలి, నీ జీవితం మీద నీకు బాధ్యత ఉండాలి. ఆయన కాడి మోస్తూ నేర్చుకుంటూ ఫలభరితంగా సంఘానికి, సమాజానికి నీవు దీవెనకరంగా మారాలి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి దీవించును గాక, ఆమేన్. 4వదిగా యవ్వనకాల జీవితం మనకు దీవెనకరంగా మారాలంటే ప్రణాళిక ఉండాలి. మనకు ఏముండాలి? ప్రణాళిక. ఏముండాలి? ప్రణాళిక ఉండాలి. నేను ఒక స్థాయికి రావాలి, అందరిలాగా నేను ఉండకూడదు, నా స్థితి ఉన్నతమైన స్థితికి రావాలి. నేను ప్రార్థనలో కానీ, ఆత్మీయతలో కానీ, ఆర్థికంగా కానీ, ఏ విషయములైనా నేను ఒక స్థాయికి రావాలి అన్న ప్రణాళిక నీకు ఉండాలి. నీకంటే ముందు, నాకంటే ముందు మన దేవుడికి ప్రణాళిక ఉంది. ఈ మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఇర్మియా గ్రంథం దయచేసి చూద్దాం. 29వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వాక్యం. నేను మిమ్మల్ని గూర్చి నేను ఎరుగుదును. ఏడేమంట? నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును అనగా మన మీద దేవుడికి ఏముంది తెలుసా? ఆనాడు ఇశ్రాయేలు ప్రజల మీద ఒక ప్రణాళిక ఉంది. మీ బ్రతుకులను పాలు తేలు ప్రవహించే దేశాన్ని నడిపించాలనుకుంటే మాటికి నా మాట అనుకోండి. ఎన్ని శ్రమలు తెచ్చుకుంటారు, ఎన్నిసార్లు నా కోపం రేపుతారు, ఎన్నిసార్లు నేను మిమ్మల్ని శత్రులకు అప్పగిస్తాను. నో, ఇకనైనా మీ మీద నాకు ఉద్దేశం ఉంది, నీ మీద నాకు ప్రణాళిక ఉంది. ఇకనైనా ఎన్నిసార్లు నువ్వు నష్టపోయావు, ఓ యవ్వనస్తుడా, ఎన్నిసార్లు నువ్వు ఫెయిల్ అయ్యావు, ఎన్నిసార్లు లోకంతో కలిసిపోయావు, పాపంతో కలిసిపోయావు, త్రాగుడులో, ఈ లోక సంబంధించిన త్రాగుడులో నువ్వు ఇంకా ఉన్నావా? దేవుడు అంటున్నాడు, కుమారుడాన్ని నేను దీవించాలని నీ మీద ఒక ప్రణాళిక వేసి ఉంటే నీవు కూడా ప్రణాళిక కలిగి ఉండవా? నేను నా కుటుంబానికి దీవెనకరంగా మారాలి, నా జీవితానికి నేను దీవెనకరంగా మారాలి, నా యవ్వనకాల జీవితం ద్వారా నేను ఉన్నతంగా ఉండాలి. 13వ సంవత్సరం నుంచి 26వ సంవత్సరం వరకు మంచి యవ్వన వయస్సు. ఈ వయసులో నువ్వు తీసుకునే తీర్మానమే నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. నువ్వు తీసుకున్న తీర్మానమే నీకు శాపంగా మారిపోతుంది. నేను చాలా జాగ్రత్తగా, యవ్వనకాల జీవితం ప్రమాదకరమైనది కాబట్టి మంచి ప్రణాళిక వేసుకో. దేవుడికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. మన దేవుడి మీద మనకేముంది? ప్రణాళిక ఉంది. ఇప్పుడు మనం మంచి ప్రణాళిక వేసుకోవాలా. ఏందో తెలుసా? సజీవ యాగముగా ఈరోజు నుంచి
నా దేవునికి మాత్రమే నా శరీరాన్ని అప్పగిస్తాను అని అప్పగించుకో. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుకుందాం. నేను ముగియడానికి ప్రయత్నం చేస్తాను ఒకటి చెప్పి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. దేవుని స్తోత్రం. మన సర్వ శరీరాన్ని దేవాని యొక్క చిత్తము లేందే నేను ఏ పని చేయను అని యవ్వన కాల జీవితాన్ని దేవుడి చేతికి అప్పగించుకో. ఈ ప్రణాళికను కలిగి ఉండు. ఇంక చూడు, ఆయన మహాప్రణాళికలు నీ మీద వేస్తాడు. నేను ఎక్కడికి తీసుకెళ్లాలో, నీ స్టడీలో కానీ, నీ భవిష్యత్తులో కానీ, ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ ఉన్నతమైన ఒక సాక్షిగా నేను నిలబెడతాడు. చెప్పడదాం, నమ్మిన వాళ్ళు చెప్పలు కొడదాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు పాట పాడాలంటే భయం. 1994 సంవత్సరంలో నా స్నేహితుడు ఉన్నాడు. ఒక పెళ్ళికి వచ్చాడు మా ఊరికి. ఆ యవ్వనస్తుడు నన్ను స్వార్థ చెప్పి దేవుళ్ళలోకి నడిపించాడు. ఆ తర్వాత నువ్వు ఒకరోజు చర్చికి రావాలన్నాడు. 95లో చర్చికి వెళ్ళాను. 94, 95 మధ్యలో వెళ్ళాను. అక్కడ వారు నాకు తెలిసిన వారు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారు నా వైపు చూసి, మేమందరం పాటలు పాడుతున్నాం కదా, నువ్వు కూడా పాడొచ్చు కదా అన్నారు. పాట నేనా? పాట అంటానే అరికాలులోంచి పైకి వచ్చింది చెమట. అంత భయమేసింది. అలాంటి నన్ను తన కృపచేత పిలుచుకొని పాటలు రచించడానికి, సీడీలు క్యాసెట్లు చేయడానికి దేవుడు వాడుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత కృప తెలుసా. నేను ఈరోజు ఆ బుక్స్, సాంగ్స్ బుక్స్, సీడీలు తెద్దామనుకున్నా, అయినా ఎందుకో అది గుర్తు లేకుండా అయిపోయింది. ఎప్పుడైతే నేను ప్రణాళిక చేసుకున్నానో నా జీవితాన్ని నా దేవుడి చేతుల్లో పెట్టాలి, నా దేవుడి చిత్తం లేని ఏది నేను చేయను అని సరెండర్ అయ్యానో, నా జీవితం మీద దృష్టి పెట్టి ఆయన అనేకులకి దీవెనకరంగా మార్చాడు. దేవుడికి మహిమ కలుగును. హల్లెలూయా. ఓ పాట రాశాను, నా కన్నీటి గాథలు నా శ్రమలలో. అనేక పాటలు రాశాను. వాటిలో ఒక పాట ఒక పల్లవి పాడి నేను ముగిస్తాను. సరేలే, మనం పాడుకుందాం, మనం పాడదాం. విడిచిపోదు విడిచిపోదు నా కృప నీకు, సదాకాలము నిలిచి ఉండును నా కృప నీకు. చప్పట్ల చేతుల కొడదామా? అని పలికే నా యేసు స్వామి, అభయమిచ్చను నా క్రీస్తు స్వామి. అని పలికే నా యేసు స్వామి, అభయమిచ్చను నా క్రీస్తు స్వామి. విడిచిపోదు విడిచిపోదు నా కృప నీకు, సదాకాలము నిలిచి ఉండును నా కృప నీకు. కన్నీటి గాథలలో భక్తుడైన పౌలు ముమ్మారు నీకు మొరపెట్టగా, వ్యాధి బాధలలో భక్తుడైన పౌలు ముమ్మారు నీకు మొరపెట్టగా, నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును అని పలికే నా యేసు స్వామి, అభయమిచ్చను నా క్రీస్తు స్వామి. హల్లెలూయా. ఎప్పుడు కష్టాల్లో కన్నీళ్ళలో ఉండేవాడిని, ఎప్పుడు వేదనలో ఉండేవాడిని, ఎప్పుడు ఎవరు నన్ను ఆదరించేది, ఎవరు నన్ను కాపాడేది, ఎవరు నన్ను ఒక పైకి తీసుకొచ్చేది, ఎవరు నన్ను పైకి తీసుకొచ్చి ఒక స్థాయిలో పెట్టేది అని ప్రశ్నలతో మిగిలిపోయిన నా జీవితాన్ని ఎప్పుడు సరెండర్ చేసుకున్నానో ఆయన మహాకృపతో ఆయన నింపాడు.
ఆయనకి స్తోత్రం. హల్లెలూయా. ప్రణాళిక నువ్వు కలిగి ఉండు, ఆయన చేతుల్లో పెట్టుకో. సజీవ యాగముగా మన శరీరాలు ఏం చేయాలంట? ఆయనకి మనం అప్పగించుకుంటే అది మంచిదని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఒక మాట చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వాక్యం. నీ అంతటి నువ్వు ఏ నిర్ణయం తీసుకోబాకు, నీ అంతటిని రానియద్దు. సామెతలు 3:5 మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి బైబిల్లో సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వాక్యం. నేను చెప్పి ముగించేస్తున్నాను. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలన్నీ సరళము చేయును. చెప్పలేదు సర్దేని స్తోత్రం. హల్లెలూయా. మన ప్రవర్తన అంతటిని, ఓ యవనస్తుడా, నీ యవ్వన కాలం అంతటిని ఆయనకి సరెండర్ చేసుకో. నీ త్రోవలన్నీ, నీ ప్రయత్నాలన్నీ, నీ ఆలోచనలన్నీ ఆయన కృపతో నింపేస్తాడు. ఆయన ఉన్నతంగా వస్తాడు. అప్పగించేసి సరెండర్ అయిపోయి ముందేం చేయాలంట? అప్పగించి ప్రణాళికలో అప్పగించాలి, ఆయనకి సరెండర్ అయిపోవాలి. మూడోదిగా చూస్తే, అయ్యా నీకు అప్పగించుకున్న నా దేహాన్ని, నా జీవితాన్ని, నీకు లోబడిపోయాను, నేను ఎదురు చూస్తున్నాను. ఇప్పుడేం చేద్దాం? ఎదురు చూడాలి. నూతన బలాన్ని దేవుడిస్తాడు. యెషయా గ్రంథం 40:30 మనం చదువుదాం. యెషయా గ్రంథం 40:30. యెషయా గ్రంథం 40:30 వాక్యం. బాలురు సమస్యలెదురు, యవనస్తులు తప్పక తొట్టెలెదురు. యవనస్తులు ఏమవుతారంట? ఇప్పుడు మనం ఏం చేయాలి? తప్పక తొట్టెలిపోయాం. యవన కాలం తొట్టెలిపోయేది కాబట్టి మన జీవితానికి సమర్పించి ఆయనకి మన సరెండర్ అయితే ఇప్పుడు తొట్టెలం. కానీ ఏం జరుగుతుందంటే కింద చూస్తే, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుతురు. ఏమంటారు? నూతన బలము పొందుతాం. నూతన బలం పొందుతాం. మన జీవితానికి అప్పగించాలి, సరెండర్ అవ్వాలి. తొట్టెలం కానీ దేవుని బలముతో మనం నింపేస్తాడు. ఇలా భక్తులను చూసినప్పుడు బలంతో నింపేశాడు. ఇప్పుడు ఆయన యెషయా గ్రంథంలోనే మనం చూస్తే రాయబడి ఉంది అద్భుతమైన మాట. 55వ అధ్యాయం 8వ వాక్యం మనం చూస్తే, నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు అని అంటున్నాడు. ఆ మాట చదువుదాం. కావు, మీ త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడు ఆయన తలంపు, ఆయన ఉద్దేశం, ఆయన ప్రణాళిక మన మీద కుమ్మరిస్తాడు. నీ అంతటి నువ్వే వివాహం చేసుకునే ప్రయత్నం చేయబాకు. నీ అంతటి నువ్వే ఏ జాబ్ పొందాలో అని నువ్వు ప్రయత్నం చేయబాకు. దేవుని సమర్పించుకో, దేవుడికి సరెండర్ అవ్వు. మహాగణుడైన దేవుడు మంచి తలంపులు, మంచి ప్రణాళికలు మన మీద కలిగి ఉన్నాడు కాబట్టి ఎవరొస్తారా నీ జీవితాన్ని ధన్యకరంగా మార్చాడు. చివరిగా ముగిస్తున్నాను. జోసెఫ్ తన జీవితాన్ని ఏం చేశాడు? దేవుని సరెండర్ చేసుకున్నాడు. పోతిఫర్ భార్య వచ్చి ముందుకొచ్చి ప్రతిరోజు ఆమె టాయిలెట్ బాగా ముస్తాబైపోయి చక్కగా ఆయన్ని శోధిస్తుందంట. రాయబడి ఉంది ఆదికాండం 39వ అధ్యాయం 10వ వాక్యంలో. ప్రతిరోజు శోధించిందంట. ఆయన అన్నాడు ఒక మాట, ఇంత పాపమును చేసి ఘోరంగా నా దేవుని ఎదుట పాపి నేను కాలేను అని దేవుడికి సరెండర్ అయిపోయాడు, అప్పగించుకున్నాడు. అలాగనే ఆయనకు లోబడ్డాడు. ఇప్పుడు మంచి తలంపు దేవుడు ఆయన మీద ఉంచాడు. ఇప్పుడు ఏం చేశాడంట చెప్పండి? ప్రధానమంత్రిని చేశాడు. ఎప్పుడైతే నువ్వు అప్పగించుకుంటావో, ఎప్పుడైతే ఆయనకి సరెండర్ అయిపోతావో, ఎప్పుడైతే ఎదురు చూస్తావో, దేవుడు 2 పనులు చేస్తున్నాడు వాళ్ళ జీవితాల్లో. దేవుడే వాళ్ళకి పెళ్లి చేశాడు. జోసెఫ్కి ఎవరు చేశారు పెళ్ళి? ఎవరు చేశారు? తల్లిదండ్రులు చేశారా? తల్లిదండ్రులు చేయలా. ఎవరు చేశారండి? దేవుడు ఎవరి ద్వారా చేశాడు? ఫరో రాజు ద్వారా చేశాడు. జోసెఫ్కి ఉద్యోగం ఎవరిచ్చారండి? ఎవరిచ్చారు చెప్పండి? దేవుడే ఇచ్చాడు. వివాహము దేవుడే చేశాడు. జోసెఫ్కి ఉద్యోగము దేవుడే ఇచ్చాడు. దావీదుకి పెళ్ళి ఎవరు చేశారండి? ఎవరు చేశారు చెప్పండి? దేవుడే చేశాడు అద్భుతంగా. తన తండ్రి చేయలా. అలాగే ఉద్యోగం ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఎస్తేరుకి పెళ్ళి ఎవరు చేశారండి? ఎవరు చేశారు? తల్లి లేరు, తండ్రి లేరు. ఎవరు చేశారు? దేవుడే చేశాడు. ఉద్యోగం ఎవరిచ్చారు? మహారాణి పోస్టు దేవుడు ఇచ్చాడు. దేవుడికి మహిమ కలిగినగా. హల్లెలూయా, హల్లెలూయా. మోషేకి ఎవరు పెళ్లి చేశారు? వాళ్ళే చేసుకున్నారా? మనం ఏం చేస్తాం? యవనస్తులమే.
మమ్మీ నువ్వు చేస్తావా చస్తావా, నువ్వు చేస్తావా చస్తావా. ఆ అబ్బాయిని కానీ చేయకపోతే నేనేమైపోతాను తెలుసా, చచ్చిపోతాను. ఇంక లోపల మమ్మీకి డాడీకి దండ కొడతా ఉంటుంది. ఇన్ని రోజులు సాకామే, ఇన్ని రోజులు పెంచామే, ఇంతగా చదివించామే, ఎప్పుడు చచ్చిపోద్దు అన్న భయముతో సరేనమ్మా అని చేసేస్తాను. ఈ మధ్యకాలంలో ఓ కుటుంబానికి పిలిచారు. మన నారాయణ కాలేజీ ప్రిన్సిపల్ యొక్క ఇంట్లో బర్త్డే జరిగితే నన్ను పిలిచారు, వాక్య పరిచయం చేయమని. బర్త్డేకి పిలిచారు. అక్కడికి ఒక అమ్మాయి వచ్చింది, చాలా చక్కగా ఉంది. ప్రిన్సిపల్ గారు చెప్పారు, సార్ ఈ అమ్మాయికి ఒక మ్యాచ్ చూడండి, మంచి అమ్మాయి సార్ అని చెప్పింది. తర్వాత దగ్గరికి వచ్చింది పాప కూడా, మాట్లాడింది. తప్పనిసరి అమ్మా నువ్వు భయభక్తి కలిగి ఉండు, నేను ఎదురు చూస్తానమ్మా అని చెప్పాను. అంతే, నెల అయింది, ఎక్కడో పెళ్లి షాప్ పెట్టుకుని సహవాసం చేసేసింది. ఆ ఇంటికి మరొక యవనస్తుడు వస్తా ఉన్నాడు. ఆ యవనస్తుడిని ఆ ఇంటి వారు అమ్మాయి వైపు తిప్పేశారు. ప్రత్యేకంగా లేదు, పరిశుద్ధంగా లేదు, బాధ్యత కలిగి లేదు, దేవుడికి అప్పగించుకోలేదు. అందుకే ఆ యవనస్తుడు సహవాసం చేసేసింది. ఇప్పుడు అంటుందంట, తనకు ఉద్యోగం లేదు, చక్కగా చదువుకోలేదు, ఆత్మీయత లేదు, ఆ వ్యక్తి లేకపోతే నేను చచ్చిపోతానంటుందంట. చెప్పండి, పెళ్ళి దేవుడు చేయలేడా? ఈ భక్తులందరికీ ఎవరు చేశారు? మీరు చెప్పండి, ఇప్పుడు చెప్పండి. యేసేపుకి ఎవరు చేశారు? ఎవరు చేశారు చెప్పండి? దేవుడు చేశాడు, ఉద్యోగం ఇచ్చాడు. తర్వాత మోషేకి ఎవరు చేశారు? దేవుడు చేశాడు, మంచి ఉద్యోగం ఇచ్చాడు. ఏ ఉద్యోగం అది? గొప్ప నాయకుడు. మోషేకి ప్రధాన నాయకుడా? నాయకత్వం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఇంచుమించు 20 లక్షల మందిని నడిపించే నాయకుడు అయ్యాడు. దేవుని స్తోత్రం. తర్వాత దావీదుకి ఎవరు పెళ్లి చేశారు? దేవుడే చేశాడు. ఉద్యోగం ఎవరు ఇచ్చారు? ఏ ఉద్యోగం? గొర్రెలు మేపే ఉద్యోగం. ఏ ఉద్యోగం? సరెండర్ అయిపోదాం దేవుడికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరెండర్ అయిపోదాం, అప్పగించుకుందాం, ఎదురు చూద్దాం. నూతన బలాన్ని దేవుడు మనకిస్తాడు. చివరిగా ఎస్తేరుకి ఎవరిచ్చారు? ఉద్యోగం ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. అనాది, దిక్కులేనిది, తల్లిదండ్రులు లేరు, అనాదికి రాణి పోస్ట్ ఇచ్చాడు, ప్లస్ వివాహమో చేశాడు. ఈ ప్రకారం మన జీవితాన్ని సమర్పించుకొని మనమందరం కూడా యవన కాల జీవితాన్ని ప్రమాదంలోనికి పంపించుకోకుండా ఆశీర్వాదకరంగా మలుచుకొని మన జీవితాన్ని ధన్యకరంగా మార్చుకొని మనకు మనం మేలు చేసుకుందాం, మన తల్లిదండ్రులకి సంతోషపడదాం, మన సంఘానికి దీవెనకరంగా మారుదాం, సమాజానికి దీవెనకరంగా మారుదాం. ప్రభు రాకడలో ఆ పరలోక ఆశీర్వాదం పొందుదాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయము చేయనుగాక. ఆమేన్. తలలు ఉంచుదాం, కళ్ళు మూద్దాం, ప్రార్థన చేసుకుందాం. పాడమంటారా? అదే ఆకలి అవుతుంది అందరికీ, అబద్ధాలు ఆడుతున్నారు. ఆకలి టైంలో ఆకలి కాకుండా దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్వాగతమో దేవా, సుమ స్వాగతమో ప్రభువా, స్వాగతమో దేవా, నీ దివ్య సన్నిధిని పూజలు చేసిన ఈ శుభవేళ స్వాగతమో దేవా, స్వాగతమో ప్రభువా, స్వాగతమో దేవా. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా,
నలుగురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా, మా దోషములను క్షమించు స్వామి, మా దోషములను క్షమించు స్వామి, మా పాపములను మన్నించు దేవా, మా పాపములను మన్నించు దేవా, స్వాగతమో దేవా, స్వాగతమో ప్రభువా, స్వాగతమో దేవా. కృప చేసెడి ఈ బలియాగం మాకెల్లరకు ఆశీర్వాదం. కృప చేసెడి ఈ బలియాగం మాకెల్లరకు ఆశీర్వాదం. ఆత్మను మాపై కురిపించు స్వామి, ఆత్మను మాపై కురిపించు స్వామి, మా జీవితములు పండించు దేవా, మా జీవితములు పండించు దేవా, స్వాగతమో దేవా, సుమ స్వాగతమో ప్రభువా, స్వాగతమో దేవా. మీ దివ్య సన్నిధిని పూజలు చేసిన ఈ శుభవేళ స్వాగతమో దేవా. ప్రజలను ప్రార్థన చేసుకుందాం. యవనస్తుడా, యవనస్తురాలా, సహోదరుడా, సహోదరి, ఈ దినము దేవుని యొక్క మహాకృప చేత నీ ఆశీర్వాదాన్ని నీ తల మీదకి రప్పించడానికి, దేవుడి కృప నీ మీద కుమ్మరించడానికి, నీ జీవితం ఆయనకి సమర్పించి, ఇదిగో విన్న మాటలను బట్టి కృపతో నింపాలని, వెలుగు మహిమతో నింపాలని, నీకుగా నీ కుటుంబానికి, సంఘానికి, సమాజానికి నిన్ను ఆశీర్వాదకరంగా చేయాలని ఆయన ఏర్పాట్లో నువ్వు ఉన్నా గనుక ఆయన నేను తీసుకొచ్చి నీతో మాట్లాడి ఉన్నాడు. సమర్పించుకుంటావా? సమర్పించుకో. ఇంకా రక్షణ పొందకపోతే ఈ రోజే తీర్మానం చేసుకో, రేపటి దినం నీది కాదు. యేసుక్రీస్తు ప్రభువా, నన్ను కడిగి బిడ్డగా ముద్ర వేసుకో. ప్రత్యేకంగా జీవిస్తానయ్యా, పరిశుద్ధంగా జీవిస్తానయ్యా, బాధ్యత కలిగి జీవిస్తానయ్యా, ఒక మంచి ప్రణాళిక కలిగి జీవించి నాకు నేను దీవెనకరంగా, నా కుటుంబానికి దీవెనకరంగా, సంఘానికి దీవెనకరంగా, నీకు మహిమకరంగా జీవిస్తానయ్యా అని తీర్మానం